హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో 13th బ్యాచ్ అయితే నడుస్తుంది, చిప్ లెవెల్. ఈ చిప్ లెవెల్ బ్యాచ్లో ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్ శాంసంగ్ మొబైల్ టెంపరేచర్ ఇష్యూ ఉన్న మొబైల్ తీసుకురావడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ మొబైల్. ఇది కంప్లైంట్ ఏంటంటే ఛార్జింగ్ కొంచెం పెట్టిన తర్వాత ఇది చూడండి, టెంపరేచర్ ఇష్యూ మనకి వస్తుంది ఈ విధంగా. ఇంకా ఛార్జింగ్ ఎక్కదు, అట్లాగనే ఉంటుంది ఎంతసేపు పెట్టినా కానీ. ఓకేనా, ఇది కంప్లైంట్. ఇది కేవలము ఈ సొల్యూషన్ అనేది కేవలం ఈ మొబైల్కే కాదు, ఎనీ మొబైల్ శాంసంగ్కి ఎక్కువ శాతము, తర్వాత అదర్ బ్రాండ్స్కి కూడా ఇది వర్కౌట్ అయ్యిద్ది. వివో, ఒప్పో, రియల్మీ, శాంసంగ్ అన్నిటి కూడా ఇది వర్కౌట్ అయ్యిద్ది. మంచి టాపిక్ ఇది. ఛార్జింగ్ టెంపరేచర్ 2లో 2 హై ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్లో ప్రాక్టికల్కు చేసి చూపిస్తాను. చూడండి, ఈ ప్రాబ్లమ్ని ఈ బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్స్ ముందు చేయడం జరిగింది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లైవ్లో. ఓకేనా, అది రికార్డ్ చేశాను. అది మీకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుద్దనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది చూడండి, ఇదే ఆ మొబైల్. మరి ఇది చూద్దాము. ఫస్ట్ ఇది ఆల్రెడీ వేరే షాప్లో చూపించారు, వాళ్ళు చేశారు కానీ అవ్వలేదని చెప్పి తీసుకొచ్చారని చెప్పి మన స్టూడెంట్ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ సబ్ బోర్డ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సబ్ బోర్డ్లో మనకి థర్మల్ రెజిస్టర్ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే థర్మల్ రెజిస్టర్ వల్ల ఈ వోల్టేజ్ డివైడ్ అనేది జరగదు. వోల్టేజ్ డివైడ్ జరగనప్పుడు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. ముందుగా చూడండి, సీసీ పిన్ ఆల్రెడీ చేంజ్ చేసి ఉన్నారు. సబ్ బోర్డు కొంచెం ఐ స్కాన్ చేసి చూస్తున్నాను. సబ్ బోర్డులో థర్మల్ రెజిస్టర్ ఉంటే ఆ థర్మల్ రెజిస్టర్ ఓకే ఉందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను. నాకైతే సబ్ బోర్డులో ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపించలేదు. ఎందుకంటే మన దగ్గర తీసుకురాకముందే సబ్ బోర్డు ఆల్రెడీ చేంజ్ చేశారని చెప్పారు. సబ్ బోర్డు చేంజ్ చేసినా అదే సేమ్ కంప్లైంట్ ఉందని చెప్పారు. సో నేను సబ్ బోర్డు జోలికి అయితే నేను వెళ్ళట్లేదు. ఇక మెయిన్ బోర్డులో చూడాలని డిసైడ్ అయినా అన్నట్టు. ఓకేనా, చూడండి, మెయిన్ బోర్డుకి వచ్చేసాను. మెయిన్ బోర్డులో బ్యాటరీ థర్మల్ లైన్ ఉంది కదా, బ్యాటరీ థర్మల్ లైన్ మీద నాకు డౌట్ వచ్చింది. ఆ బ్యాటరీ థర్మల్ లైన్ మీదకి డైరెక్ట్గా రావడం జరిగింది. మిగతా ఎక్కడ కూడా నేను ఈ థర్మల్ రెజిస్టర్ గురించి నేను వెతకలేదు. ఓకేనా, ఎందుకంటే సబ్ బోర్డులో, తర్వాత బ్యాటరీ కనెక్టర్ థర్మల్ లైన్లో ఈ రెండు క్లియర్ అయితే నెక్స్ట్ ఇంకో స్టెప్ తీసుకుంటాను. నేను ఈ స్టెప్ చెక్ చేస్తున్నాను. చూడండి, ఇది బ్యాటరీ థర్మల్ లైన్. ఈ థర్మల్ లైన్కి ఎంత వోల్టేజ్ రావాలంటే 1.8 వోల్టేజ్ అయితే రావాల్సి వస్తుంది వితౌట్ బ్యాటరీ. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది బ్యాటరీ థర్మల్ లైన్. బిట్ మ్యాప్ ఉంది దీనికి. ఈ థర్మల్ లైన్ మేము చెక్ చేస్తే 1.8 వోల్టేజ్ అయితే రాలేదు. పైన అయితే వస్తుంది, కింద అయితే రావట్లేదు. ఇక్కడ రావట్లేదు చూడండి, దానికంటే కొంచెం పైన అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, దానికంటే కొంచెం పైన వస్తుంది. జూమ్ చేసి చూస్తే అక్కడ ట్రాక్ కట్ అయినట్టు మనకి అర్థమైంది. ఇక్కడ చూడండి, పైన అయితే వస్తుంది, దాని కింద అయితే రావట్లేదు. ఆ కింద నుంచి బ్యాటరీ కనెక్టర్కి అయితే వస్తుంది ఆ లైన్. బిట్ మ్యాప్లో మీకు అలాంటి చూపిస్తున్నాను చూడండి. ఇవేంటంటే ఈ బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్స్ సిపియు రీవాల్వ్ చేసి చూపిస్తుంటే, ప్రాపర్గా ప్రీఫిక్స్ చేసి చూపిస్తుంటే ప్రాపర్ కూర్చుందా లేదా చూస్తాను అన్నట్టు. ఓకేనా, మధ్య మధ్యలో అవి వస్తాయి, ఏమీ డిస్టర్బ్ కాకండి. ఇక్కడ చూడండి, బ్యాటరీ పెట్టి మొబైల్ పవర్ ఆన్ చేసినప్పుడు, ఆ బ్యాటరీ పెట్టినప్పుడు వోల్టేజ్ అనేది డివైడ్ జరగాలి. అది జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాం. చూడండి, ఇది చూడండి, కింద 0 వచ్చేసింది, ఏమి డివైడ్ ఏం జరగట్లేదు. అంటే కిందకి రావట్లేదు వోల్టేజ్. మెయిన్ 1.8 వోల్టేజ్ అనేది పైనే కనిపిస్తుంది కానీ కిందకి రాలేదు. ఇక్కడ రాలేదు, పైన వస్తుంది. ఇక్కడ చూడండి, రావట్లేదు. బిట్ మ్యాప్లో ఏమో ఆ లైన్ మొత్తం కలిసి ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న జంపర్ వేద్దాము. చిన్న జంపర్ వేస్తే తర్వాత పొజిషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వితౌట్ బ్యాటరీ 1.8 వోల్టేజ్ రావాలి. విత్ బ్యాటరీ ఆ వోల్టేజ్ అనేది డివైడ్ జరగాలి. ఎందుకంటే బ్యాటరీ లోపల థర్మల్ రెజిస్టర్ ఉంటుంది, బ్యాటరీ కనెక్టర్కి ఆ థర్మల్ లైన్లో ఒక నార్మల్ రెజిస్టర్ ఉంటుంది. ఇక్కడ చూడండి 1.8 వస్తుందా, బ్యాటరీ కనెక్టర్ దాకా 1.8 వోల్టేజ్ అనేది వస్తుంది. కొంచెం క్లీన్ చేసి
తర్వాత బ్యాటరీ పెట్టిన తర్వాత ఆ వోల్టేజ్ అనేది డివైడ్ జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బ్యాటరీ పెట్టాము, వోల్టేజ్ డివైడ్ అనేది జరగాలి. ఇప్పుడు 0.2 నుంచి 0.8 వోల్ట్ వరకు రావాలి. ఇక్కడ చూడండి 0.2 వచ్చింది, 0.3 అట్లా వచ్చి చూడండి. ఇది 1.8 మెయిన్ వోల్టేజ్. ఓకేనా, ఈ నార్మల్ రెసిస్టర్కి 1.8 మెయిన్ వోల్టేజ్ వస్తుంది. అక్కడి నుంచి వోల్టేజ్ అనేది ఈ యువతలు చూడండి 0.2 వస్తుంది. ఇది ఓకే ఉన్నట్టు. ఎట్లా ఇలా వోల్టేజ్ డివైడ్ జరుగుతుందంటే, బ్యాటరీ లోపలేమో థర్మల్ రెసిస్టర్ ఉంది, బోర్డులో ఏమో నార్మల్ రెసిస్టర్ ఉంది. ఓకేనా, నార్మల్ రెసిస్టర్ మీదకి 1.8 వోల్టేజ్ వస్తుంది పవర్ ఐసి నుంచి. ఈ ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తామో, బోర్డులో ఉన్న నార్మల్ రెసిస్టర్, బ్యాటరీ కనెక్టర్లో ఉన్న థర్మల్ రెసిస్టర్ అంటే పుల్ డౌన్ రెసిస్టర్ లెక్క ఉంటుంది. ఈ రెండు కనెక్ట్ అవుతాయి, అటాచ్ అవుతాయి. అటాచ్ అయితే మనకి ఏమవుతుందంటే డివైడర్ సర్క్యూట్ ఏర్పడుతుంది ఆడ. ఆ డివైడర్ సర్క్యూట్ ఏర్పడిన తర్వాత వోల్టేజ్ అనేది డివైడ్ జరగాలి. ఆ వోల్టేజ్ డివైడ్ జరిగితేనే ఆ డివైడ్ అయిన వోల్టేజ్ పిఎంఐసికి వెళ్తుంది. అప్పుడు టెంపరేచర్ ఇష్యూ అయితే రాదు మనకి. ఈ వోల్టేజ్ డివైడ్ అనేది జరగకపోతే ఈ టెంపరేచర్ ఇష్యూలు అనేవి మనకి వస్తాయి. ఇది కేవలం ఈ మోడల్కి సంబంధించింది కాదు, బ్యాటరీ థర్మల్ లైన్లో లాట్ ఆఫ్ మోడల్లో సేమ్ కంప్లైంట్లో మనకి రావడం జరుగుతుంది. ఇంకొంచెం ఐ స్కాన్ చేసి చూస్తే ఈ 0.2 వోల్టేజ్ అనేది డివైడ్ అయిందని చెప్పాను కదా, ఆ డివైడ్ అయిన వోల్టేజ్ పిఎంఐసికి వెళ్ళట్లే. ఎందుకు వెళ్ళట్లేదంటే అక్కడ కూడా ట్రాక్లు అనేవి మనకి కట్ అయి ఉన్నాయి. మరలా వాటిని స్క్రాచ్ చేసి అక్కడ కూడా ట్రాక్లు ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఓకేనా, చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి. స్క్రాచ్ చేసి ఆ ట్రాక్లు అనేవి ప్రాపర్గా ఇస్తున్నాం చూడండి. నాకు తెలిసి ఇది ఎవరో కావాలని చేసినట్టు నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా, నా దగ్గర కాని మొబైల్ ఎక్కడ కాకూడదు అనే కాన్సెప్ట్తో ఉన్నవాళ్ళు కావాలని ఏదో ఒక దాన్ని డ్యామేజ్ చేస్తారు. ఆ విధంగా చేశారేమో అని చెప్పి నాకు అనిపించింది. ఇది నా డౌట్ మాత్రమే. చూడండి నీట్గా ఆ ట్రాక్ కూడా జంపరించుకుంటే అయిపోతుంది. చిన్న పని ఇది, కానీ అది మనం కనిపెట్టలేకపోతే అదే మనకు పెద్ద ప్రాబ్లం లాగా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, ఎక్కడికి ఎండ్ చేయాలో తెలియదు, ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలో కూడా మనకి అర్థం కాదన్నట్టు. ఓకేనా, ఇదే విధంగా మనకి వివో ఫోన్లు ఎక్కువ వస్తాయండి. వివో ఫోన్లలో సబ్ బోర్డులో ఏమో మనకి థర్మల్ రెసిస్టర్ ఇస్తాడు, మెయిన్ బోర్డులో ఏమో నార్మల్ రెసిస్టర్ ఇస్తాడు. ఎప్పుడైతే మనం B2B కనెక్టర్కి స్ట్రిప్ పెడతాం, B2B స్ట్రిప్ పెడతామో అప్పుడు సబ్ బోర్డులో ఉండే థర్మల్ రెసిస్టర్ అంటే ఒక సైడ్ గ్రౌండ్ ఉంటుంది థర్మల్ రెసిస్టర్కి, మెయిన్ బోర్డులో ఉండే నార్మల్ రెసిస్టర్ రెండు కలుస్తాయి. రెండు కలిసినప్పుడు మనకు ఏమవుతుందంటే డివైడర్ సర్క్యూట్ ఏర్పడుతుంది. డివైడర్ సర్క్యూట్ ఏర్పడిన తర్వాత అప్పుడు వోల్టేజ్ అనేది డివైడ్ అవ్వాలి. అంటే పిఎంఐసి నుంచి వచ్చే 1.8 వోల్టేజ్ అనేది నార్మల్ రెసిస్టర్ మీదకి వస్తుంది. ఎప్పుడైతే సబ్ బోర్డులో ఉండే ఈ థర్మల్ రెసిస్టర్ యాడ్ అవుతుందో, కనెక్ట్ అవుతుందో, అప్పుడు ఆ వోల్టేజ్ అనేది డివైడ్ జరిగి ఆ డివైడ్ అయిన వోల్టేజ్ సిపియూకి కానీ, ఛార్జింగ్ ఐసీకి కానీ, పిఎంఐసికి కానీ మనకి వెళ్తుంది. ఓకేనా, ఆ వోల్టేజ్ డివైడ్ జరిగితేనే మనకు టెంపరేచర్ ప్రాబ్లమ్స్ రావు. వోల్టేజ్ డివైడ్ జరగలేదు అంటే టెంపరేచర్ ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి. ఓకేనా, సింపులే, ఇది పెద్ద కష్టమేం కాదు. కానీ ఈ విషయం కొంతమంది తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీని గురించి మీకు తెలిసి ఉంటే స్కిప్ చేసుకోండి, తెలియకపోతే నేర్చుకోండి. ఓకేనా, చూడండి నీట్గా జంపర్లు అయితే 2 జంపర్లు అయితే వేసాము, మొత్తం మీద 3 జంపర్లు అయితే పడ్డాయి. ఓకేనా, ఇదంతా కూడా ఆల్రెడీ చేసి మా ఈ బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్కి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ఇటువంటివి ఆఫ్లైన్లో చాలా అయితే జరుగుతున్నాయండి. అన్నీ మీకు యూట్యూబ్లో చెప్పాలంటే కుదరదు. కాబట్టి మీరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే, ట్రబుల్ షూట్ మీకు ప్రాబ్లం ఉంటే, ప్రాబ్లం ఎక్కడుందో మీకు కనిపెట్టలేకున్నాము, మేము ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ చేస్తున్నా కానీ ట్రబుల్ షూట్ ప్రాబ్లం ఉందనుకున్న వాళ్ళు చిప్ లెవెల్ రావచ్చు మన దగ్గరికి. మనకి ట్రబుల్ షూట్ మెయిన్ ఉంటుంది. ప్రతి సెక్షన్కి ప్రతిరోజు ఏదో ఒక మొబైల్ ఖచ్చితంగా లైవ్లో రిపేర్ చేస్తాం. ఆ రిపేర్ చేసిన వీడియోనే మీ ముందుకు, కొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ ముందుకు తీసుకురాని వీడియోలు చాలా అయితే ఉన్నాయి, అన్నీ తీసుకురాలేం కదా. చూడండి 3 జంపర్లు వేసేసాము. 3 జంపర్ల వల్ల కరెక్ట్గా ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు చూడండి
1.8 వోల్టేజ్ అనేది పిఎంఐసి నుంచి నార్మల్ రెసిస్టర్ మీదకి వస్తుంది. ఆ తర్వాత బ్యాటరీ కనెక్ట్ చేసాం కాబట్టి వోల్టేజ్ అనేది డివైడ్ జరుగుతుంది. ఇది చూడండి, వితౌట్ బ్యాటరీ 1.8 రావాలి. ఇక్కడ చూడండి, వితౌట్ బ్యాటరీ కనెక్టర్ మీద థర్మల్ లైన్ మీద 1.8 వోల్టేజ్ రావాలి. వచ్చింది కదా. ఇప్పుడు బ్యాటరీ పెట్టినప్పుడు ఆ వోల్టేజ్ అనేది 0.2కి డివైడ్ అవ్వాలి. అలా డివైడ్ అయిందంటే 100% థర్మల్ సర్క్యూట్, ఆ థర్మల్ రెసిస్టర్ నార్మల్ రెసిస్టర్ వర్క్ అవుతున్నట్టు, వోల్టేజ్ డివైడ్ అనేది జరుగుతున్నట్టు. ఇక్కడ చూడండి, వితౌట్ బ్యాటరీ కాబట్టి మొత్తం 1.8 వచ్చేసింది. ఇప్పుడు విత్ బ్యాటరీ పెడుతున్నా చూడండి, 0.2 వోల్టేజ్ అనేది మనకి రావాలి. చూడండి, 0.2 వచ్చింది కదా. ఇది అవతల 1.8 పవర్ ఐసి నుంచి వచ్చేది. ఓకేనా. ఈ విధంగా ఇటువంటి టెంపరేచర్ ప్రాబ్లమ్స్ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సమస్య మనకి ఏదైనా కానీ తెలియనంత వరకు అది పెద్ద ప్రాబ్లంగా మనకు అనిపిస్తుందండి. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తామో ఓ ఇంతేనా అనిపిస్తుంది. ఓకేనా. అట్లాగా అంటే ఆ కనిపెట్టగలిగే వే, ఆ దారి ఏదైతే ఉందో అది మనం క్యాచ్ చేయగలగాలి. ఇక్కడ చూడండి, బ్యాటరీ ఓపెన్ చేసి మీకు బ్యాటరీలో ఉన్న థర్మల్ రెసిస్టర్ చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఒక మూలకు ఉంది కదా సైడ్కి, ఇది థర్మల్ రెసిస్టర్. అంటే బ్యాటరీలో కూడా థర్మల్ రెసిస్టర్ ఉంటుందని చెప్పాను కదా, అదన్నట్టు ఇది. ఓకేనా. దీని మీద చూడండి, ఒక సైడ్ ఏమో 0.2 వోల్ట్ వస్తుంది, ఇంకో సైడ్ ఏమో వస్తుంది చూడండి, ఇది 0.2 వస్తుందా. ఇది బ్యాటరీ కనెక్ట్ చేసి ఉన్నాం, ఇప్పుడు కనెక్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ 0.2 వస్తుంది. ఇంకో సైడ్ గ్రౌండ్ ఉంటుంది దీనికి, ఈ థర్మల్ రెసిస్టర్కి ఒక సైడ్ గ్రౌండ్, ఇంకో సైడ్ 0.2 వోల్టేజ్ రావాలి. ఇక్కడ చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేసాము, ఛార్జింగ్ లోగో వచ్చింది. మరి ఆ ప్రాబ్లం పోయిందో పర్లేదు చూపిస్తున్నాం చూడండి. రైట్, ఇందాక మనకు పర్సంటేజ్ రాలా, ఇప్పుడు పర్సంటేజ్ వచ్చింది. ఓకేనా. ఈ పాటికి ఎర్రర్ రావాలి, ఇప్పుడు ఎర్రర్ వచ్చి ఉండాలి. ఆయా టెంపరేచర్ ప్రాబ్లం అయితే మనకు షో చేసి ఉండాలి ఆ సింబల్. అది రాలేదు కాబట్టి మ్యాక్సిమం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అన్నట్టు. చూద్దాము, 1% అన్న ఎక్కిందాక కొంచెం చూద్దాము. ఈ విధంగా ట్రబుల్ షూట్ ఉంటుంది ఫ్రెండ్స్, మన దగ్గర లైవ్లో ట్రబుల్ షూట్ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు వచ్చేటప్పుడు కంప్లైంట్ ఉన్న మొబైల్స్ తెచ్చుకోండి. కంప్లైంట్ ఉన్న మొబైల్ తెచ్చుకోండి, ఎన్ని మొబైల్ చేసుకుంటారో మీ ఇష్టము. నేను ఒక సెక్షన్ చెప్పిన తర్వాత, ఒక టాపిక్ చెప్పిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన మొబైల్ మీ దగ్గర ఉందని అడుగుతాను. మీరు కానీ ఉంటే ఆ మొబైల్ నాకు ఇవ్వండి, మీకు 100% లైవ్లో చేసి చూపిస్తాను మీకు. ఓకేనా. ఇంత కాన్ఫిడెన్స్గా మీకు చెప్తున్నానంటే నేను ఎంతవరకు చేయగలను అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా మీకు. మీకు డౌట్ ఉంటే తెచ్చుకోండి. ఓకేనా. చూడండి, కొంచెం పెట్టాము, ఎక్కలేదు, మరలా రోజే బాగిన తర్వాత మరలా 1% అయితే మనకి ఎక్కింది. ఛార్జింగ్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా. ఇదంతా లైవ్లో జరిగిందా లేదనేది ఈ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్సే దానికి సాక్ష్యం అన్నట్టు. ఓకేనా. ఏదైనా కానీ మనం ఏదైనా ఇన్స్టిట్యూట్ని ఎంచుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోండి ఫ్రెండ్స్ నిర్ణయం. దగ్గరుందనో లేదంటే ఫ్రీగా అది ఇస్తుంటాను ఇది ఇస్తుందని చెప్పి మనం ఫ్రీ అనేది ఎక్స్పెక్ట్ చేసిపోయినాం అంటే బొక్కబోర్లు పడతాం. నేను నిజం చెప్తున్నాను, ఎవరు కూడా మనకి ఫ్రీ అనేది ఊరికి ఎవరండి. ఫ్రీ అని అన్నారంటే అందులో ఏదో మతలబు ఉందని అర్థం. ఆ మతలబుని కనిపెట్టగలిగినోడు బాగుపడుతుంది. లేదులేండి ఫ్రీగా వచ్చేస్తుంది, అందరు దగ్గర ఉంది, అందుబాటులో ఉంది, ఏడెక్కి ఆడి దిగటమే, నాకు ఇంకేం పని లేదనుకుంటే మీరు ఈ జన్మకి వర్క్ నేర్చుకోలేరు. వర్క్ కావాలంటే మనం ఎంత దూరమైనా వెళ్ళాలండి. నా అనుభవంలో నేను చెప్తున్నాను ఏంటంటే, నేను చాలా రాష్ట్రాలు తిరిగా వర్క్ కోసం, ఇప్పటికీ తిరుగుతున్నా. ఈవెన్ ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కానీ ఇప్పటికీ తిరుగుతున్నాను నేను రాష్ట్రాలు. ఎందుకు తిరుగుతున్నానంటే పని నేర్చుకోవాలి కాబట్టి. ఇది నా పక్కన ఉండే ఊర్లో ఉంటేనే నేర్చుకుంటాను, నా ఊరైతే నేర్చుకుంటాను అనుకుంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. కొంతమంది అట్లా అనుకుంటారు, అసలు వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది నాకు. అటువంటి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఓకేనా. ఇక్కడ చూడండి 3% ఎక్కింది. ఓకేనా. ఇంకొంచెం ఆగితే మళ్ళీ ఇంకో % కూడా మనకి పెరిగింది. ఓకేనా. ఈ విధంగా ట్రబుల్ షూట్ ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర. ఇంత నాలెడ్జ్, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ టోటల్గా
మీకైతే షేర్ చేస్తాను ఆఫ్లైన్లో. ఏది కూడా నేను దాచుకునే అలవాటు అయితే నాకు లేదు. అటువంటి క్యారెక్టర్ నాదైతే కాదు. తెలిసినంత వరకు తెలిసిన సబ్జెక్ట్ మొత్తం ఓపెన్ చెప్పే సబ్జెక్టే క్యారెక్టర్ నాది. ఓకేనా? చూడండి 3% అయితే ఎక్కింది. కొద్దిసేపు ఆగితే 4% కూడా మనకి కనిపిస్తుంది. మైక్రోస్కోప్ కింద పెట్టి మీకు చూపిస్తున్నాను. ఓకేనా? అది ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్, జాయిన్ అవ్వచ్చు. లాట్ ఆఫ్ వర్క్ అయితే నేను మీకు చెప్తాను. ఇంత మటుకు ఎంతకంటే నేను ఏం చెప్పలేను. నమ్మి వచ్చిన వాళ్ళకి 100% న్యాయం చేసిన దాకా నేను వదిలిపెట్టను. మీరు ఒకవేళ మీకు కుదరక మీరు చేయకపోతే తప్ప నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు నేను చెయ్యను. ఓకేనా? అది ఆ విషయం ఆల్రెడీ ఇప్పుడు దాకా వచ్చిన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ మాట చెప్తున్నాను అన్నట్టు. ఓకేనా? చూడండి 3% ఎక్కింది, 4% కూడా మనకి రావడం జరుగుతుంది. చూడండి, చూసారా? పర్సెంట్ పెరిగింది, 4% వచ్చింది. 100% ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.